నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్రాజ్. సో, ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే, చాలామందికి ఆతృత అలాగే మనకి 2026 ఎలా ఉండబోతుంది మనకి 2025 అయితే మనం ఆల్రెడీ ప్రిడిక్షన్ మనం స్టార్టింగ్ జనవరిలో జెప్పాము. సో, యాక్సిడెంట్స్ బై ఎయిర్, బై రోడ్ ఇట్లాంటి 25లో మనకు చాలా ఇన్సిడెంట్స్ మనం జెప్పాము. సో, ఇప్పుడేంటంటే ఈ 2026 ఎలా ఉండబోతుంది? అంటే మన భారతదేశానికి గావచ్చు, మన ఇండియా ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది 2026? ఇప్పుడు జనరల్‌గా చూసుకున్నట్టయితే మనము టోటల్ కా మీరు సంవత్సరాన్ని ఒక్కదాన్నే కూడి చూడండి. 2026 అంటే 4 డిజిట్స్‌లో 1 నంబర్. ఇది 4/1 కాంబినేషన్ చాలా మంచిది. ఎవరైతే చాలామంది మొత్తం నేను ఇండియా వైస్‌గా చెప్తున్నాను. నార్త్ గావచ్చు, సౌత్ గావచ్చు ఎక్కడైనా సరే. మన ఇండియా వైస్‌గా ఏంటంటే ఎవరైతే ఇల్లు కట్టాలి అనుకున్నారో, ఇల్లు పని పెండింగ్ ఉందో అది కంపల్సరీ అవుతుంది. ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్‌కి చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నారో వాళ్ళకి గూడా మంచి స్కోప్ ఉంటుంది. అలాగే ఎవరైతే అబ్రాడ్‌కెళ్ళి స్టడీ గురించి ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి గూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ అనేయి నెక్స్ట్ ఇయర్ మనకుంటాయి. అలాగే మనం మొత్తం సంవత్సరం ప్రారంభం చూసుకున్నట్టయితే ఫస్ట్ జాన్వరి అంటే ఒకటో తారీఖు జాన్వరి అంటే మళ్ళీ ఒకటి, మళ్ళీ 2026 మొత్తం కూడితే మళ్ళీ ఒకటి. 111 లాగనమాట. సో, 1/3 కాంబినేషన్‌లో స్టార్ట్ అవుతుంది గాబట్టి, అంటే రవి అలాగే గురు యొక్క కాంబినేషన్ అంటే న్యూమరాలజికల్‌గా నేను జెప్తున్నాను. 1/3 కాంబినేషన్ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే, మన ఇండియా పైన ఇప్పుడు పహల్గామ్ అటాక్స్ జరిగాయి. అలాగే 2025లో అటాక్స్ జరిగాయి, ప్రాణాలు పోయాయి. ఇప్పుడు ఈ 26లో ఏమవుతుందంటే, అథారిటీ మన మీద అధికారాన్ని చూపించాలి అని జెప్పి కొన్ని దేశాలు మన మీద ప్రభావాన్ని చూపించే అవకాశాలెక్కువుంటాయి. కొన్ని అటాక్స్ అట్లాంటివి జరిగే గూడా ఛాన్సెస్. ఎందుకంటే, ఈ 1/3 వచ్చినప్పుడు ఇతరులు మన మీద అధికారాన్ని చూపించుకోవాలి అన్న ఒక ఆతృత ఎక్కువవుతుంది. కాబట్టి ఇక్కడ ప్లసెస్ ఉన్నాయి, మైనస్ ఉన్నాయి. ఇంకోటి మీరు ఓన్లీ ఇయర్ వైస్‌గా అబ్జర్వ్ చేస్తే 2-2-6 రిపిటేషన్ అంటే 2-2-6 రిపిటేషన్ అంటే చంద్రుడు అలాగే శుక్రుడి యొక్క నంబర్స్ 2 అంటే మూన్, 6 అంటే వీనస్. సో, వీళ్ళు గూడా ఎప్పుడైతే రిపిటేషన్స్ అవుతారో దాంట్లో గూడా మనకు కొంచెం ఇబ్బందులనేవి జరుగుతాయి. ఇప్పుడు మీరు చూడండి 2025 225 ఇక్కడ చంద్రుడు, బుధుడు రిపిటేషన్ జరిగింది. సో, బుధుడేంటిది అవతలోళ్ళు మన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మన మీద చాలా ఆ యొక్క జరగటం గాని ఇండియా వైస్‌గా మన మీద ఇంపాక్ట్ అనేది జరిగింది. అంటే మనోళ్ళే ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియా నుంచి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకివ్వటం, వాళ్ళంతా రిసర్చ్ చేసొచ్చి మన టూరిజం మీద దగ్గర అటాక్ చేయటం ఇట్లాంటిది. కమ్యూనికేషన్ ఏంటిది బుధుడు. అలాగే ఆహ్, దాన్ని మానసికంగా మనల్ని ఇబ్బంది పెట్టేదేంటి చంద్రుడు. అలాగే ఇక్కడేమవుతుందంటే శుక్రుడు. శుక్రుడేంటిది ధనము, అధికారము ఆహ్, చూపించుకోవటము ఇదంతా గూడా ఏంటిది శుక్రుడు. సో, ఎప్పుడైతే చంద్రుడు, శుక్రుడు కలిసాడో ఇలాంటి ఇన్సిడెంట్స్ గూడా జరిగే అవకాశాలు ఎక్కువుంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగుండాలి మనం ఈ సంవత్సరం అనేది. ఎక్కువ శాతం నార్త్ సైడు అలాగే మన కేరళ, తమిళనాడు, కర్ణాటక ఇటు సైడ్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగుండాలి ఈ సంవత్సరం అనేది. ప్లసెస్ ఉన్నాయి చాలా మందికి ఇల్లులు కావచ్చు, ఎడ్యుకేషన్ రిలేటెడ్ చాలా ప్రాసెస్ అనేది జరుగుతుంది. కాకపోతే ఈ నెగెటివ్ ఇంపాక్ట్ కూడా మన మీద ఉండబోతుంది కాబట్టి 2026లో చాలా జాగ్రత్తగుండాలి. మనం ప్రతి ఒక్కళ్ళం ఎక్కడ విజిట్ చేస్తున్నాం, కొంచెం టూరిజం ప్లేసెస్ కావచ్చు, ఇట్లాంటి ప్లేసెస్‌లలో చాలా జాగ్రత్తగుండాలి. ఇదేంటంటే మనం న్యూమరాలజికల్‌గా ప్రతీది మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. ఎలా ఉండబోతుంది, ఏంటిది, మనకు రాబోయేది ఏంటిది అనేది. కాబట్టి 2026 గూడా మనం చాలా జాగ్రత్తగుండాలి. ఇండియా వైస్‌గా మనకి చాలా ప్రాంతాల మీద ప్రభావం ఉండే అవకాశాలు చాలా ఎక్కువున్నాయి గాబట్టి చాలా జాగ్రత్తగుండాలి. అది మెయిన్ అయితే నార్త్ సైడ్ ఢిల్లీ, ముంబై అటు సైడ్ గావచ్చు, మళ్ళీ ఉత్తరాఖండ్ ఇటు సైడు, మళ్ళీ కేరళ ఇటు సైడ్, తమిళనాడు, కేరళ, చెన్నై, కర్ణాటక ఇటు సైడ్ కాబట్టి జాగ్రత్త. మనం ఇక్కడ కొంచెం మనం ఎక్కడికి వెళ్తున్నాం, విజిట్ ఏం చేస్తున్నాం, కొంచెం జాగ్రత్త చూసుకొని మనం వెళ్తే చాలా బావుంటుంది 2026. కాబట్టి 2026కి సంబంధించిన ప్రిడిక్షన్ మనం ఇది చెప్తున్నాము. కాబట్టి మీ జాగ్రత్తలు కూడా మీరు తీసుకోండి. తప్పకుండా ఈ 2026 కూడా ప్రతి ఒక్కరికి కలిసి రావాలని కోరుకుంటున్నాను.